వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నా మాటలు వాటి కాలమందు నెరవేరును. For my words will certainly be fulfilled at the proper time. లూకాసు వార్త 1వ అధ్యాయం 20వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కుమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగినటువంటి తండ్రి తన వాగ్దానము ద్వారా మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆయన మాటలాడే దేవుడు, మౌనముగా ఉండేవాడు కాదు. ఆయన మాటలు ఎంతో శక్తిగలవి, యథార్థమైనటువంటివి. ఆయన మాటలలో ప్రతి వాగ్దానం, ప్రతి దీవెన, ప్రతి ఆజ్ఞ కూడా మనలను నడిపిస్తూ, బలపరుస్తూ, ఉజ్జీవింపచేస్తూ ఆదరణ కలిగిస్తుంటుంది. చాలాసార్లు మనము బలహీనపడినప్పుడు ఓదారుస్తూ ఉంటుంది. భక్తుడైనటువంటి దావీదు తన అనుభవాల్లోండి ఈ మాటను మాట్లాడుతాడు. నీ వాక్యము నన్ను బ్రతికించను, నా బాధలో అదే నాకు నెమ్మది కలుగు చేసనని. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఎన్నోసార్లు వాక్యాన్ని వింటున్న మనం అది నీకు బాధలో నెమ్మది కలుగు చేసేదిగా ఉంటుందా? జీవము కలిగినటువంటి ఆ మాటలు విశ్వాసముతో మనం విన్నప్పుడు, మన హృదయములో భద్రపరచుకోవటానికి మనము సిద్ధపడినప్పుడు నీ జీవితాన్ని ప్రభావితము చేయగలవు. నీ మార్గాలు మార్చగలవు. మాటలు అవి జీవము కలిగినటువంటివి, యథార్థమైనటువంటివి, పవిత్రమైనటువంటివి ఆయన మాటలు. అనేక సార్లు ఆయన నీతో మాట్లాడిన అనుభవాలు ఉన్నాయి. మాట వినే అనుభవములో మనము నిలిచి ఉన్నామా? లేఖనం అంటుంది, మీరు వినువారు మాత్రమే కాక దాని ప్రకారము చేసేవారముగా ఉండాలని వాక్యము ద్వారా మనం హెచ్చరింపబడుతూ ఉన్నాం. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో నీ ప్రయాణములో నిన్ను నడిపించటానికి, నిన్ను బలపరచటానికి, నీకు ఆదరణ కలిగించటానికి, నిన్ను దీవించి ఉజ్జీవింపచేయటానికి జీవము కలిగిన మాట ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు దేవుడు. నీవు ఆయన దృష్టిలో ఎంతో శ్రేష్టమైన వాడవు. ఆయన ఎంపిక చేసుకున్న జనాంగములో, ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్న కారణము చేత ప్రత్యేకమైన రీతిలో ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు, శోధనలో మనము పట్టబడినప్పుడు ఆయన మార్గములో నుండి తొట్టిల్లిపోయి ఆందోళనతో నింపబడి ఆయన మాట వినేవారముగా మనం ఉండటం లేదు. మన జీవన ప్రయాణంలో శోధనలు వస్తాయి. లేఖనం అంటుంది, శోధన సహించువాడు ధన్యుడు. ఆయన వాగ్దానము చేస్తూ నీవు సహింపలేని దానికంటే ఎక్కువ శోధన నీ దగ్గరకు రానియడు. ఈ ఉదయకాలం ఒక్కసారి మనల్ని పరీక్షించుకుందామా? అననుకూల పరిస్థితులు, శోధనలు వచ్చినప్పుడు దేవుని మాట వినని వారముగా ఉన్నామేమో. ఆ ప్రకారముగా జీవిస్తూ ఉన్నట్లయితే మనము సరిచేసుకోవలసిన సమయం ఇదని దేవుడి ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాగ్దానాలు ఆయన సమయమందు నెరవేరుతాయి. మన సమయం ప్రకారం, మన ఆలోచన ప్రకారం, మన ప్రణాళిక ప్రకారం ఆయన పని చేయడు. ఆయన ప్రణాళిక చొప్పున, ఆయన చిత్తము చొప్పున మనము జీవించడం నేర్చుకోవాలి. అది మనకు ఆశీర్వాదకరం. లేఖన భాగములో ప్రవక్త అయిన యెర్మీయా మాట్లాడుతూ, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి అని తన స్వానుభవముగా అతడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియదేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా,
నీ చుట్టూ ఉన్న నేపథ్యం ఏదైనప్పటికీ కూడా దేవుడు తన మాటల ద్వారా నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. మాటలాడే దేవుడు శక్తి కలిగిన మాటలు నీ దగ్గరకు చేరవేస్తూ ఉన్నాడు. నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే, నిరీక్షణ కలిగి నువ్వు ఆయన వైపు చూడగలిగినట్లయితే, ఆయన సమయమందు ఆయనిచ్చిన ప్రతి వాగ్దానం నీకు దీవెనకరముగా, ఆయనకు మహిమకరముగా ఆయన ఫలింప చేయగలిగిన వాడు. ఈ అనుకూల సమయంలో దేవుని మాట వినటానికి ఆశ కలిగి మనము చెవియొగ్గటానికి సిద్ధపడదామా? వినిన ఎడల మనము బ్రతుకుదుము. ఆ మాటలు మనకు సమాధానకరమైనటువంటివి, బలపరిచి నడిపించేటటువంటి మాటలు. మనం విని వాని ప్రకారముగా జీవించటానికి సిద్ధపడి ఒక తీర్మానముతో ఈ నూతన దినాన్ని ప్రార్థనాపూర్వకముగా ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా, వందనాలు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో అనేకసార్లు నీ మాట వినగలిగిన అవకాశం ఉండి కూడా నిర్లక్ష్యము చేసినటువంటి మా వైఖరిని మీరు ఎత్తి పట్టుకొని మాతో మాట్లాడిన నీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. శక్తి కలిగినటువంటి నీ మాటలు, దీవెనకరమైనటువంటి నీ మాటలు, జీవము కలిగినటువంటి నీ మాటలు వినువారు మాత్రమేగా కాకుండా వాటి ప్రకారముగా మేము జీవించటానికి మమ్మలను బలపరచండి. మా ప్రయత్నాన్ని ఆటంకపరిచే ప్రతి శోధన నుండి యేసు నామములో విడుదల ప్రకటన చేస్తున్నా. ఈ నూతన దినం మా చేయి పట్టుకొని మీ చిత్తానుసారం మీకు యోగ్యమైన పాత్రగా అనేక మందికి ఆశీర్వాదకరముగా మమ్మల్ని నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.